చెన్నై లవ్ స్టోరీ కొత్త తెలుగు సినిమా కిరణ్ అబ్బవరం హీరో మొన్న శుక్రవారం జూలై 24న థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా 1-2 years నుంచి మేకింగ్లో ఉంది. సినిమా వచ్చేసి మనకు ప్రొడ్యూసర్లుగా మన బేబీ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అండ్ బేబీ సినిమా డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ కూడా ప్రొడ్యూస్ ఈ సినిమా కథా స్క్రీన్ ప్లే ప్రొడ్యూసర్ అతను. ఇక డైరెక్ట్ చేసింది కొత్త అతను రవి నింబూరి అనేసి. అంటే మధ్య మధ్యన పాటలు వస్తున్నాయి, మన మణి శర్మ మ్యూజిక్లో బాగానే ఉన్నాయనిపించింది. ఇక సినిమా వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు ఉంది. చాలా పెద్ద సినిమా. 1:15 ఫస్ట్ హాఫ్, 1:30 సెకండ్ హాఫ్ ఉంది. ఇక సినిమా వచ్చేసి అంటే నేను వచ్చిన కంటెంట్ చూస్తే ట్రైలర్ కానీ అవన్నీ చూస్తే ఏదో పిల్ల బచ్చా సినిమాలే అనుకున్నాను నేను. అంటే బేబీ సినిమా చూసుకుంటే నాకు బేబీ సినిమా నచ్చింది, నాకు ఎంజాయ్ చేశాను. కానీ బట్ నిబ్బిలాగా అనిపిస్తుంది. దానికి తోడు ఈ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడే మాటలు నాకు అవన్నీ కొద్దిగా నచ్చవు, చీప్గా అనిపిస్తాయి. బట్ ఎంజాయ్ చేస్తాను, ఎంటర్టైనింగ్గా ఉంటాయి కాబట్టి చూస్తాను. కానీ ఈ సినిమా నాకు కిరణ్ అబ్బవరం కూడా పర్సనల్గా నచ్చడు. నాకు అంటే నచ్చడం ఇన్ ద సెన్స్ హీరో మెటీరియల్ కాదనిపిస్తుంది. ఆయన చేసిన సినిమాలో నాకు నచ్చింది ఒక సినిమా అది కూడా ఆయన వల్ల కాదు, సినిమా సబ్జెక్ట్ వల్ల. సో ఒక్కటి నాకు నచ్చిన సినిమా. ఈ సినిమా చూస్తే అంటే అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి శ్రీ గౌరీప్రియ అనే అమ్మాయిని చాలాసార్లు చూశాను. తమిళ అమ్మాయి అనుకున్నాను, బట్ మన తెలుగు అమ్మాయి, సికింద్రాబాద్ అమ్మాయి. తెలుగులో ఇప్పుడు బాగా ఈ సినిమాలో బాగా గుర్తింపు వచ్చింది ఆ అమ్మాయికి. ఇక సినిమా వచ్చేసి స్టార్టింగ్లోనే మనకు స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ నుంచి చూసుకుంటే కొద్దిగా టైటిల్ వాళ్ళు చెప్పిన ప్రమోషన్స్, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి ఏదో కల్ట్ సినిమా, కల్ట్ క్లాసిక్ అన్నట్టు చూపించారు. సినిమా స్టార్టింగ్లోనే హీరోయిన్ ఫ్రెండ్స్ ఇదంతా మనకు బాగానే అనిపించింది. స్టార్టింగ్లో మొత్తం సినిమా అంతా చెన్నై లవ్ స్టోరీ చెన్నైలోనే తీశారు. బాగానే వెళ్ళింది. అంటే ఏమంటారు, నీట్గా ఉందన్నమాట. స్టార్టింగ్లో మనకు హీరోయిన్ క్యారెక్టర్ కానీ అది, తర్వాత వెంటనే హీరో క్యారెక్టర్ వచ్చాక నాకు నచ్చింది. కిరణ్ అబ్బవరం నచ్చాడు ఈ సినిమాలో నాకు. అతని క్యారెక్టరు, అతను చేసిన విధానము. ఎక్కడో చూశాను హీరోని, ఎవరు గుర్తొస్తున్నారని చూస్తే నాకు రాజశేఖర్ గుర్తొచ్చాడు. రాజశేఖర్ యంగ్ డేస్లో ఇలాగే ఉండేవాడు, ఇలాగే చేసేవాడు, ఇలాంటి క్యారెక్టర్లే చేసేవాడు అనిపించింది. ఎందుకు సినిమా అంతా చూస్తుంటే నాకు రాజశేఖరే గుర్తొచ్చాడు, యంగ్ డేస్ రాజశేఖర్. సినిమా నీట్గా అంటే తమిళ తెలుగు డైలాగ్ మిక్స్తో కామెడీ టోన్లో మన కిరణ్ అబ్బవరం క్యారెక్టర్తో బాగా వెళ్ళింది. మధ్యన బ్యాక్గ్రౌండ్లో మంచి పాటలు, మణి శర్మ మెలోడీకి బాగా ఇచ్చాడు పాటలు. సో బాగా అనిపించింది. సినిమా ముందుకెళ్తుంది, లాజికల్గా ఉంది, మీనింగ్ఫుల్గా ఉంది, ప్రాక్టికల్గా ఉంది. చాలా హాయిగా వెళ్ళింది సినిమా. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 గంట సేపు చాలా బాగా వెళ్ళింది సినిమా. ఇక సినిమా అంత హాయిగా మధ్యన మాటలేంటి చాలా బాగా అనిపించింది. ఇక లాస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే పెట్టుకున్నారో ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బా ఇదేం ట్విస్ట్ నాయనా ఇంత పెట్టారు. ఇంకా సినిమా అయిపోయింది కదా, కథ ఇంకేముంటుంది అనుకున్నాను నేను. ఇంటర్వెల్ కూడా అదే ఆలోచిస్తున్నాను నేను, ఇంకెలా తీసుకెళ్తాడు సినిమాని అనేసి. ఇంటర్వెల్ తర్వాత కూడా మొదటి 15 నిమిషాల పాటు ఆ హీరోయిన్ మీదనే వెళ్ళింది సినిమా. ఏమంటారు, చాలా బాగా చేసింది కూడా అమ్మాయి కొద్దిగా అందంగా ఉంది. మేకప్ వేస్తే అందంగా ఉంది, మేకప్ తీసేస్తే మాత్రం చూడలేము అమ్మాయిని. అడుపు సీన్లలో వాటిలో మేకప్ ఉండదు కాబట్టి చూడలేకపోయాం. కళ్ళు పెద్దగా ఉన్నాయి, బాగానే ఉంది, యాక్టింగ్ అంతా బాగానే ఉంది. అక్కడ ఒక ఎలిమెంట్ పెట్టుకున్నారు. ఏది మన కొద్దిగా ఏమంటారు, ఈ జోనర్ని ఏమంటారంటే మనకు ఏదో పేరు ఉంటుంది అబ్బా వీటికి, ఫ్యాంటసీ ఎలిమెంట్ తెచ్చారు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అంటే చాలామంది చేశారు హీరోలు ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ని. రైట్ ఫ్రమ్ సీనియర్ ఎన్టీఆర్ నుంచి, ఏఎన్ఆర్ నుంచి, కృష్ణ, శోభన్ బాబు అందరు చేశారు. రీసెంట్ ఇన్ ద సెన్స్ ఈ జానర్లో బాగా పాపులర్ అయిన సినిమా అంటే చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ అయినా సినిమా రిలీజ్ అయ్యే వారం అయింది కాబట్టి చెప్పొచ్చు. ఆత్మ బంధు అని సుమన్ ఒక సినిమా ఉంది, సుమన్ అండ్ లీజీది. నేను చిన్నప్పుడు చూశాను ఆ సినిమా, చాలా బాగుంటుంది. అది కూడా ఒక హాలీవుడ్ సినిమా నుంచే. దాని పేరు ఏదో ఉంది. ఆ హీరోయిన్ కూడా చాలా పాపులర్ హీరోయిన్, చాలా బాగుంటుంది ఆ సినిమా. సో ఆ సినిమా గుర్తొచ్చింది నాకు, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్. అరే ఏంటబ్బా ఇంత బాగా తీసుకొచ్చే సినిమాని ఈ ఎలిమెంట్ పెట్టాడు ఏంట్రబ్బా అనుకున్నాను. సరే ఇక సినిమా కదా, ఫ్యాంటసీ కదా అని సరిపెట్టుకున్నా. అని ఏమంటే కన్విన్సింగ్గానే పెట్టారు అవన్నీ. ఫోన్లే కన్విన్సింగ్గానే ఉందనుకున్నాను. ఒక అరగంట పాటు మంచి కామెడీ టోన్ వెళ్ళింది సినిమా, బాగానే ఉంది అనిపించింది. అంటే మర్చిపోతాం ఇంకా ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ని, లీనమైపోతాము. ఇక తర్వాత మళ్ళీ ఒక మంచి అంటే ప్రీ క్లైమాక్స్లో మంచి పెట్టుకున్నారు. అంటే ఇంకా సినిమా ఎండ్ చేయాలి కాబట్టి ఇంకా క్లైమాక్స్ అంతా కొద్దిగా ఎమోషనల్గా అమ్మాయి బాగా చేసింది. కిరణ్ అబ్బవరం కూడా బాగా చేశాడు. గుండెలు పిండేశారు క్లైమాక్స్లో. నాకైతే నిజంగా కొద్దిగా గుండె బరువు ఎక్కింది నాకు క్లైమాక్స్ చూసేసరికి. నచ్చింది నాకు సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, నో డౌట్స్. నా రేటింగ్ 4/5 ఫస్ట్ హాఫ్కి మాత్రం. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ కూడా అదిరిపోద్ది అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ వల్ల ఇది కొద్దిగా ప్రాక్టికల్ కాదు కదా అనిపించింది. బట్ ఓకే,
సెకండ్ హాఫ్ ఓకే అంటాను. ఓవరాల్గా నా రేటింగ్ వచ్చి 3/5 స్టిల్ గుడ్ అని చెప్తాను, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్. నీట్గా క్లాసీగా తీసాడు సినిమాను. సో మాటలు బాగానే ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. సినిమా అంటే ఎంజాయ్ చేశాను, నచ్చింది, నాకు చూడాలనిపించింది. ఇంకొంచెం ఎక్కువ ఉన్న 3 గంటలు ఉన్నా చూసేవాడిని ఏమో సినిమాను. నాకు ఎస్పెషల్లీ ఈ సినిమాలో నచ్చింది కిరణ్ అబ్బవరం నచ్చాడు, తర్వాత హీరోయిన్ నచ్చింది. వీరిద్దరే సినిమాకు మెయిన్. ఆ తర్వాత పాటలు, మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్లస్ పాటలు కానీ మంచి మెలోడీ సాంగ్స్, మంచి మాటలు. ఆ తర్వాత కథ కంటే కూడా నాకు డైలాగ్స్ నచ్చాయి సాయి రాజేష్వి. ప్లస్ డైరెక్టర్ రవి నింబూరి, కొత్త అతను డైరెక్టర్, వాళ్ళ టీం అతనే చాలా బాగా ప్రజెంట్ చేశాడు. ఇక ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్స్ చేయడం గ్రేటే. అందరూ బాగా చేస్తారు, అన్నీ సెట్ అయ్యాయి. మంచి సినిమాకి అన్నీ సెట్ అయితే అలా మనం ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ని క్షమించగలిగితే, దాన్ని కొద్దిగా ఓకే సినిమా కదా జరగొచ్చేమో అని మనం క్షమించగలిగితే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ మనకు నచ్చకపోయినా సినిమా నచ్చుతుంది. అది ఈ మన చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం. అసలు ఏమంటారు, వరుసగా 3 సినిమాలు కే ర్యాంప్ అండ్ చాలా మంచి సినిమాలు, అంటే హిట్ సినిమాలు, మంచి సినిమా. ఇందులో వీటిలో నాకు నచ్చిన సినిమా ఒకటి. ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ నచ్చింది, కిరణ్ అబ్బవరం. ఈ అమ్మాయి శ్రీ గౌరీప్రియ బాగా అంటే పర్ఫార్మెన్సెస్ స్కోప్ ఉన్న క్యారెక్టర్లకి సెట్ అవుతుంది. ప్లస్ ఈ సినిమా డైరెక్టర్ కథ సాయి రాజేష్. ఇతని గురించి చెప్పాలి. ఇతని సినిమాలు చూస్తే నేను సినిమా చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది అతను మనకు ఫస్ట్ పరిచయం అయింది హృదయ కాలేయంతో. అది ప్యారడీ సినిమా. ఆ తర్వాత అతను తీసిన సినిమా అంటే ప్రొడ్యూసర్గా కథ అందించి కలర్ ఫోటో తీశాడు. దాంట్లో కూడా హీరో క్యారెక్టర్ని చాలా ఏమంటారు, చాలా చాలా బాధగా ఉన్నట్టు చూపిస్తాడు. అది చాలామంది ఐడెంటిఫై చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని. కలర్ ఫోటోలో హీరోయిన్ స్ట్రాంగ్గా చూపిస్తాడు. ఆ తర్వాత అతను డైరెక్ట్ చేసిన సినిమా బేబీ సినిమాలో కూడా ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ చాలా బేలగా ఉంటుంది, హీరోయిన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ అందించాడు, మళ్ళీ ప్రొడ్యూస్ కూడా చేశాడు. దీంట్లో కూడా అంతే, హీరో క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్గా, అంటే అందరికీ నచ్చేలాగా, మనలాంటి క్యారెక్టర్ అనిపించేలాగా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా, అంటే అతను ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా స్ట్రాంగ్గా రాసుకుంటాడు. అది సాయి రాజేష్. ఎస్కేఎన్ కూడా ప్రొడ్యూస్ చేస్తాడు. 3వ సినిమాని ఎస్కేఎన్కి, ఒకటి ట్యాక్సీ వాళ్ళ తీశాడు విజయ్ దేవరకొండతో, ఆ తర్వాత బేబీ ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా. ఇక మణి శర్మ గురించి చెప్పేది ఏముంది, ఇక నాకెందుకో అంటే నేను బాగుండదు, సిల్లీగా నిబ్బి స్టోరీ అనుకున్నాను, కానీ పర్లేదు, నాకైతే నచ్చింది. ఇలాంటి మంచి సినిమా చూసి చాలా రోజులు అయింది. రీసెంట్గా నేను ఇలాంటి లవ్ స్టోరీ బాగా నచ్చిన సినిమా దివానా అని ఇప్పుడు రేపు 31 నుంచి ఆహాలో వస్తుంది. ఆ సినిమా చూడండి. ఇది థియేటర్స్లో ఉంది, థియేటర్స్ చూడండి. చెన్నై లవ్ స్టోరీ ఫ్యామిలీతో చూడవచ్చు, నో ప్రాబ్లం, హ్యాపీగా చూసేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో నా రేటింగ్ వచ్చి 3/5 ఈ చెన్నై లవ్ స్టోరీకి. సో మంచి సినిమా. మనం ఇలాంటి సినిమాలు ఏదో తమిళ్లో వస్తేనో లేదా మలయాళంలో వస్తేనో నెత్తిన పెట్టుకుంటాం. మన తెలుగులో వచ్చినప్పుడు కూడా మనం చూడాలి. అప్పుడే ఇలాంటి కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్ట్స్, మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీస్. మరీ అంత ఫీల్ గుడ్ కాదు కానీ బట్ మంచి సినిమా, నాకైతే నచ్చింది. ఓకే, బాయ్.